ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐకి సంబంధించిన నాయకులు దాసర్ విజయ్ ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు విద్యార్థులు ఎలా ఉన్నారు? గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, మరి ఎలా ఉండబోతుంది విద్యార్థుల పరిస్థితి కావచ్చు, లేదంటే నిరుద్యోగుల పరిస్థితి కావచ్చు, ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న, మీరు ఒక విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎట్లా ఉంది, గతంలో ఎలా ఉండే ముందు? తెలంగాణ చరిత్రలో మన రామగుండంలో రాజ్ ఠాకూర్ అన్న గారిని 1,00,000 మెజారిటీతో ఎలా అయితే గెలిపించుకున్నామో, ఈసారి మా విద్యార్థులు అందరం నడుము గట్టి పెద్దపల్లి ఎంపీగా గడ్డ వంశన్న గారిని అదే మెజారిటీతోని 2,00,000 మెజారిటీ తగ్గకుండా ఈసారి గెలిపించుకుంటామని చెప్పి మేము ఎన్ఎస్ఐ తరపు నుంచి వెళ్ళి కోరుకుంటున్నాం. అంటే ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులకు? నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి గారు మొన్న 6 గ్యారంటీల్లో ఎలాగైతే చెప్పిల్లో నిరుద్యోగులకి 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగేనేమి 4,000 పెన్షన్ కావచ్చు, అలాగే విద్యార్థినులకు స్కూటీలు కావచ్చు, అవన్నీ 100 రోజుల తర్వాత, ఫస్ట్ 100 రోజుల ముందు 6 గ్యారంటీలు అయితే అవలంబించిన తర్వాత, ఆ తర్వాత మెల్లిగా మేము విద్యార్థులకి 6,000 కోట్ల రుణం, 6,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, దాని మీద కూడా ప్రక్షాళన చేస్తాము. అవన్నీ పోతే విద్యార్థులు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో 2,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిళ్ళు. ఎలా అయితే వారు మాట ఇచ్చారో వారు తప్పరు. అలాగే మేము రాజ్ ఠాకూర్ అన్నతోని త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని కలిసి వీటి మీద మాట్లాడతామని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు లోకల్లో అంటే స్థానికంగా ఉంటున్నారు కదా, ఒక విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు అంటే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎమ్మెల్యే గారి ద్వారా ఏమైనా అందించే అవకాశం ఉంది? 10 సంవత్సరాలు మనము తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ గవర్నమెంట్ లో తెలంగాణ కోసం మనం కొట్లాడి తెచ్చుకున్న తర్వాత ఈ కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, ఇక్కడ ఉన్న కోరుగంటి చందర్ గాని, సోమర సత్యనారాయణ గాని ఏమీ వేయలేదు నిరుద్యోగులకి. ఇప్పుడు 100 రోజుల్లో మేము రాజ్ ఠాకూర్ అన్నతోని ప్రతి ఒక్క నిరుద్యోగికి లోకల్లో గవర్నమెంట్ సెక్టార్ కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడం కానీ కృషి చేయాలని చెప్పి రాజన్నకు ఇప్పటికే వినతి పత్రం అందజేశాము. రాజన్న కూడా సానుకూలంగా దాని మీద స్పందించిండు. ఎస్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కావచ్చు, లేదంటే రామగుండం నియోజకవర్గం కావచ్చు, నిరుద్యోగులను రూపుమాపుతాం. అంటే ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే యత్నంలో ఉన్నాము అని చెప్పేసి వారు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.